అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. తులారాశి వారి జాతకులకు 21 తేదీ అనగా శుక్రవారం తేదీ ఈ రోజున ఈ రాశి జాతకులకు ఒక వ్యక్తి పరిచయం వల్ల మీరు నాశనం కాబోతున్నారు. తస్మాత్ జాగ్రత్త. అసలు ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీకు నోట మాట రాదండి. ఆ వ్యక్తి వలన ఇలా జరగబోతుందని మునుపెన్నడూ కూడా అనుకోనే ఉండరు. అయితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తులారాశి జాతకులు? ఏ వ్యక్తి వలన ఎటువంటి ఇబ్బందులు కలగబోతున్నాయి, ఏ వ్యక్తి వలన మీకు ఎటువంటి ఇబ్బందులు అయితే కలగబోతున్నాయి తదితర అన్ని వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ రోజున ఈ రాశి జాతకులు చేయాల్సిన దేవత ఆరాధన, పాటించాల్సిన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాము. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. అలాగే మా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏమాత్రం కూడా లేకుండా మనం ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసుకున్నట్లయితే ఈ రాశి జాతకులు హాస్య ప్రియులండి. వీరు ఉన్న చోట 10 మంది నవ్వుతూ కలకలలాడుతూ ఉండాలి అని అనుకుంటారు. ఎక్కువగా చతురోక్తి కలిగిన మాటలు మాట్లాడుతుంటారు. అలానే ఎదుటి వారిని నిందించి చులకన చేసే పరుష పదజాలాన్ని ఉపయోగించరు. అందరితో కలివిడిగా ఉంటారు. కలిసిమెలిసి ఉండాలనేది వీరి యొక్క జన్మతహత లక్షణము. అలాగే తులారాశి జాతకులు అలంకార ప్రియత్వాన్ని కూడా కలిగి ఉంటారు. ఎప్పుడు కూడా అందంగా ఉండాలి. ఎదుటివారికి అలంకారంగా కనిపించాలి. అందరినీ ఆకర్షించే విధానంగా ఉండాలని అనుకుంటారు. అందరూ వీరి వైపు గౌరవంగా చూడాలనుకుంటారు. గౌరవ మర్యాదలతో గౌరవిస్తూ ఉండడం అండి వీరికి చాలా ఇష్టమండి. ఈ రాశి జాతకులు ఎల్లప్పుడూ కూడాను ఈ విధానంగానే ఉంటారు. అందంగా అలంకరించుకోవడం మాత్రమే కాదండి, అందంగా మాట్లాడతారు. ఇతరులను ఆకర్షించే స్వభావాన్ని కూడాను ఈ రాశి జాతకుల్లో కలిగి ఉంటారు. 10 మంది ఉంటే అందులో 7గురికి వీరు తప్పక నచ్చుతారు. అంత బాగా మాట్లాడతారు, అంత బాగా ఉంటారు. అంతేకాకుండా మనసులో చాలా వరకు కూడా కల్మషం లేకుండా ఉంటారు. కావున వీరు ఎంతటి ఎదుటివారికి కూడాను ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటారు. చిన్న పిల్లల్లాగా మాట్లాడతారు. వీరితో పాటు ఉండే కనుక ఖచ్చితంగా అర్థమవుతుంది వీరికి చిన్న పిల్లల మనస్తత్వం ఉంది అని. చూడడానికి కోపంగా కనిపిస్తారు, కఠిన మనస్కులని మీకు అనిపిస్తారు. కానీ లోపల సున్నితత్వాన్ని కలిగి ఉంటారు. ఏది మంచి ఏది చెడు అనే అవగాహనతో ముందుకు వెళ్తూ ఉంటారు. జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు వచ్చినా కానీ వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా ఎన్నో వీరికి ఉంటాయి. కానీ కొన్ని సందర్భాలలో నమ్మిన వ్యక్తి ద్వారానే మీరు మోసపోతూ ఉంటారు. అంటే ఫిబ్రవరి మాసం 21వ తేదీ అనగా మనకి శుక్రవారం తేదీ ఈ రోజున దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే ఒక వ్యక్తి పరిచయం అవుతాయి. తులరాశి జాతకులు మిమ్మల్ని నాశనం చేయబోతున్నారని చెప్పుకోవాలి. అంటే మీ యొక్క లైఫ్లోకి నూతన వ్యక్తి రాగానే కనిపిస్తుంది. ఆ వ్యక్తి వల్ల మీరు చేయకూడనటువంటి ఒక పొరపాటును అయితే చేసేస్తారు. అనవసరమైన గొడవల జోలికి వెళ్ళి పోలీసుల కేసుల వరకు కూడా వెళ్ళే ప్రమాదం అయితే ఉంటుంది. జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అంటే మీకు సంబంధం లేని విషయంలో ఆ వ్యక్తి కారణంగానే మీరు జోక్యం చేసుకొని పోలీసుల కేసుల వరకు కూడా వెళ్ళే ప్రమాదం అయితే పొంచి ఉన్నది. జాగ్రత్తగా ఉండాలి తులారాశి జాతకులు. జాగ్రత్తగా ఉండండి. మాట విషయంలో జాగ్రత్త, చేత విషయంలో జాగ్రత్త. ఒకరి విషయాన్ని విని వాటిని భుజాన వేసుకొని వెళ్ళవద్దు. 2 వైపులా వినండి. అప్పుడే న్యాయ అన్యాయాలు తెలుసుకోగలుగుతారు. అలాగే మీ నిర్ణయాలు చెప్పవద్దు. ఈ రోజున ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. వీలు కుదిరితే ఆ విషయంలోకి జోక్యం చేసుకోకుండా తలదూర్చకుండా ఉండడమే ఉత్తమం. ఇక మిగిలిన అంశాలు చూసుకుంటే కనుక తులారాశి జాతకులు ఈ రోజున దినఫలాల ప్రకారంగా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మీ యొక్క వ్యాపార జీవితంలో మాత్రం కొన్ని రకాలైనటువంటి ఒడిదుడుకులు, సమస్యలు, ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సిన దుస్థితి అయితే దాపరిస్తుంది. వ్యాపార రంగంలో అయితే ఒక మైలురాయిల్ని అధిగమించడానికి ఈ రోజున మీరు తీసుకున్నటువంటి నిర్ణయం మీకు ఎంతగానో సహాయపడుతుందని చెప్పుకో తప్పదు. అలాగే వ్యాపార భాగస్వాములతో అయితే కాస్తంత అప్రమత్తంగా ఉండండి. కాస్తంత అపార్థాలు, చిన్న చిన్న పొరపాట్లు వచ్చే అవకాశం కానవస్తుంది.
కావున ఈ అంశంలో మాత్రం ప్రత్యేకంగా ఉంటుంది. ఖచ్చితత్వమైన జాగ్రత్త తప్పనిగా తీసుకోండి. అలాగే ఈ ఫిబ్రవరి మాసము 21 తేదీన మీరు ఈ రోజున దినఫలాల ప్రకారం చూసుకుంటే రాశి జాతకులకు అంటే మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే కనుక మీకు సంబంధించి ఏదైనా ఫలాల ప్రకారం సానుకూలమైనటువంటి ఫలితాలను అక్కడకు వస్తూ ఉన్నాయి. చాలా కాలం నుంచి పెండింగ్లో ఉన్నటువంటి ఒక పనిని అయితే ఈ రోజున సంపూర్ణంగా పూర్తి చేస్తారు. మీరు అనుకున్నట్టుగా ఆ యొక్క పని పూర్తి చేసి విజయం సాధిస్తారు. అంటే పై అధికారుల నుంచి కూడాను మెచ్చుకోలు ప్రశంసలు మీరైతే ఈ రోజున పొందుకోబోతున్నారు. అలాగే మీరు ఉద్యోగంలో బదిలీ కోసం లేదా ఉద్యోగంలో ఇంక్రిమెంట్ కోసం కావచ్చు, లేకపోతే ప్రమోషన్స్ కోసం కానీ ఎదురు చూస్తున్నట్లయితే కనుక మీ యొక్క కోరిక అయితే నెరవేరే అవకాశాలు ప్రస్ఫుటంగా కానవస్తున్నాయి. అలాగే చాలా కాలం నుండి ఒక సమస్యకు పరిష్కారం అన్వేషించడంలో మీరు విఫలం అవుతున్నారు. ఈ రోజున ఆ సమస్యకు అయితే పరిష్కారం కూడా లభించబోతుంది. విహారయాత్రలకు వెళ్తున్న వారు కావచ్చు, లేకపోతే కనుక వెళ్ళిన వారు కానీ ప్రయాణాలు చేసే సమయంలో తస్మాత్ జాగ్రత్త. ఓన్ వెహికల్ అయినా పర్వాలేదండి. మీరు పబ్లిక్ వాహనాల్లో ప్రయాణాలు చేస్తున్నా సరే అండి, మీరు మీ యొక్క అజాగ్రత్త వలన కొన్ని రకాల ప్రమాదాలను ఏరికోరి కొని తెచ్చుకునే అవకాశాలు అయితే చాలా వరకు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి తస్మాత్ జాగ్రత్త, అప్రమత్తత చాలా చాలా అవసరమని చెప్పటం జరుగుతుంది. అలాగే విలువైన వస్తువుల విషయంలో, డబ్బుల విషయంలో కూడాను అత్యంత జాగ్రత్త అనేది అవసరమండి. ఈ యొక్క తులారాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ మధ్యకాలంలో ఏదైనా ఎగ్జామ్స్ రాసి రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉన్న వారికి రిజల్ట్ అనుకూలంగా రాబోతుంది అని చెప్పుకోవాలి. బంధువులతో మీకు విభేదాలు వచ్చే దుస్థితి అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ అంశంలో కూడా తగిన జాగ్రత్త ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈరోజు మీరు చేసేటువంటి ఒక పని భవిష్యత్తులో మీకు అత్యద్భుతమైన ఫలితాలను అందించబోతుంది. మీ యొక్క భవిష్యత్తు బంగారు బాట వేయబోతుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా మీ యొక్క లైఫ్లోకి ఈరోజు నూతనంగా వచ్చే ఒక వ్యక్తి వల్ల మాత్రం మీ యొక్క లైఫ్లో అనుకోని ఒక సమస్య వారిన బాధపడతారు. పోలీస్ కేసు వరకు వెళ్ళే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అనవసరపు వాదనలకు, అనవసరపు చర్చలకు ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమం. తులారాశి వారు ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి రోజు కూడా శివారాధన చేయండి. తప్పనిసరిగా చేసుకోండి. కనీసం ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని అయినా సరే నిత్యము పఠించండి. హనుమాన్ చాలీసా పఠించండి. అలాగే శివ భగవాను మీరు భక్తి శ్రద్ధలతో ఆరాధించండి. శివ స్తోత్రం పారాయణం చేయండి. మీకు తోచినంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. చక్కగా సమయానికల్లా డబ్బును, ఆదాయాన్ని ఎక్కువగా సంపాదించుకోగలుగుతారు. ఖర్చు ఎక్కువగానే ఉంటుంది. ఖర్చులను నియంత్రించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. ఏది అవసరమైన ఖర్చు దానిని చూసుకొని అనవసరమైన ఖర్చులను వాయిదా వేసుకోవడం కానీ లేదా వాటిని వదులుకోవడం కానీ చేయడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా డబ్బును చక్కగా మీరు పొదుపు రూపంలో ఉంచుకోవడం కానీ, చక్కగా మీ అవసరాలకు సరిపడ దాన్ని ఖర్చు పెట్టుకోవడం కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. ఏదైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. మీరు ఏ పనులు చేస్తున్నారో వాటన్నిటిని కూడా చక్కగా సజావుగా ఎలావిరిగా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. సంతోషంగా ఉంటారు.